వస్తే నేను చేస్తాను. యు ఆర్ రెడీ. ఇఫ్ బయోపిక్ చేసే అవకాశం వస్తే ఎవరి బయోపిక్ లో మిమ్మల్ని మీరు చూడాలనుకుంటారు? చెప్పండి పర్లేదు. నేను ఇంకా ఆలోచించలేదు అక్కడి వరకు. అంటే బయోపిక్స్ మీద ఒపీనియన్ ఉందా? క్యారెక్టర్ మంచిది, స్టోరీ మంచిది అంటే ఆబ్వియస్లీ అల్లు. ఓకే, యా. సో బయోపిక్స్ ఎవరిదైనా మీరు చేయడానికి రెడీ. యా. ఓకే, మీరు చెప్పండి. ఎస్వి రంగారావు గారు. నన్ను క్వశ్చన్ కూడా అడగనవ్వట్లేదు అయ్యా కంప్లీట్గా. వై, ఎందుకు ఆయననే? నాకు చాలా ఇష్టం ఎస్వి రంగారావు గారు. అంటే ఇప్పటికి చెప్పండి, మీకు కొత్తగా చెప్పాల్సి వస్తుంది. సో ఎస్వి రంగారావు నాకు బాగా ఇష్టమైన, నాకు బెస్ట్ ఫేవరెట్ యాక్టర్ ఎస్వి రంగారావు గారు. సో ఆయన చేసిన సినిమాలు క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉండి ఉంటాయి కదా, మీకు ఒకవేళ అవకాశం వస్తే ఆయనది ఏ సినిమాది పార్ట్ 2 తీయాలనుకుంటారు ఇప్పుడు సంబంధించి, ఈ జనరేషన్కి సంబంధించి? పార్ట్ 2 అంటే ఆయన ఎప్పుడు లీడ్గా అట్లాగా ఏమీ చేసింది. ఒక యాజ్ ఏ character క్యారెక్టర్ తీసుకొని. ఆర్టిస్ట్గా, యాజ్ ఏ డైరెక్టర్గా ఆయన సక్సీడ్ అయ్యారు బాగా. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్కి చాలా మందికి ఆయన గురించి తెలియదు కూడా. అవును. ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, ఈవెన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి ఆయనకి. యాజ్ ఏ డైరెక్టర్, యాజ్ ఏ ప్రొడ్యూసర్, యాజ్ ఏ యాక్టర్ ఆయన తెచ్చినంత, అంటే ఆయనకున్నంత పేరు అంటే ఎవరికి లేదని నేను అనట్లేదు. నాకు తెలిసినంత వరకు నా ఫేవరెట్ యాక్టర్ కాబట్టి లేదని నేను నమ్ముతున్నాను. అసలు చిన్నపిల్లలు ఎట్లయితే మురిసిపోతారో ఫేవరెట్ యాక్టర్ గురించి చెప్పినప్పుడు, ఆయన అలా నాకు మురిసిపోతున్నారు. పౌరాణికం అంటే బాగా ఇష్టము. అంటే నేను కుదరలేదు నాకు నేర్చుకోవడానికి, కానీ నాకు పౌరాణికం అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా దొరికినప్పుడు వదలను, స్టేజ్ మీద వేస్తుంటాను అనమాట. అవునా? చిన్న రియాలిటీ షోస్లో చేసాం ఒకసారి. సో అట్లాంటివి ఉన్నప్పుడు బాగా కసిగా చేస్తాను అనమాట. అవి నాకు అందులో పౌరాణికంలో కూడా ఎస్వి రంగారావు గారిని చూస్తే అసలు చిన్నప్పటి నుంచి బేసిక్గా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ నుంచి సినిమాలు చూస్తుంటారు కదా, మమ్మీ వాళ్ళు చూసి నన్ను కూర్చోబెట్టి చూపించడమా, లేకపోతే అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయాయేమో. ఫ్యాంటసీ ఉంటుంది కదా, యాక్టర్స్ అందరినీ చూస్తా ఒక నచ్చుతారు కదా, అట్లా నాకు చిన్నప్పటి నుంచి ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు అంటే బాగా